చిన్న మొక్క పెద్ద లక్ష్యం. ఒకరోజు ఒక రైతు తన తోటలో చిన్న నాటి మొక్కను నాటాడు. ఆ మొక్క చాలా బలహీనంగా ఉండేది. గాలి వీసినా, వర్షం పడినా, ఎండ వచ్చినా అది వంగిపోతుండేది. పక్కనే ఉన్న పెద్ద వృక్షాలు దానిని చూసి నవ్వేవి. నీతో ఏమవుతుంది? ఇంత చిన్నదిగా ఉండి ఎప్పుడు పెద్దదవుతావ్? అని. చిన్న మొక్క మాత్రం ఒక్క మాట మాత్రమే అనుకునేది. నాకిప్పుడు బలం లేదు. కానీ ఓర్పు ఉంది. రోజులు గడుస్తున్నాయి. రైతు ప్రతిరోజూ నీళ్లు పోసి, ఎండలో నుండి దాన్ని రక్షిస్తూ ప్రేమగా పెంచుతున్నాడు. నెలలు గడిచే కొద్దీ చిన్న మొక్క నిదానంగా పెరుగుతూ, తన వేర్లు నేలలో బలంగా పెంచుకుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఒకరోజు తుఫాను వచ్చింది. భారీ గాలి, భారీ వాన. పక్కనున్న పెద్ద వృక్షాలంతా ఒక్కొక్కటిగా నేలకొరిగాయి. కాని ఆ చిన్నగా మొదలైన మొక్క మాత్రం నిలబడి ఉంది. ఎందుకంటే దాని వేర్లు లోతుగా, బలంగా ఉన్నాయి. కథలోని పాఠం: మనం చిన్నగా మొదలవ్వడం తప్పు కాదు. ప్రతిరోజూ చిన్న కృషి చేస్తే పెద్ద ఫలితం వస్తుంది. ఇతరులు నమ్మకపోయినా మనం మనమీద నమ్మకం పెట్టుకోవాలి. నిదానంగా అయినా ఆగకపోతే విజయం తప్పదు.